ఇప్పటిదాకా మనము మట్టి నమూనాలను చేశాం కదా, తర్వాత కూడా సాయిల్ టెస్ట్ ల్యాబ్లోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా సార్ మనకు ఎలా చేస్తారు, ఎలాంటి పరికరాలు ఉపయోగిస్తారో ఇప్పుడు సార్ మాటలు తెలుసుకుందాం. సార్ ఒక్కొక్కటి కూడా మనం ఇప్పుడు మనము ఇంతవరకు అయితే ఏ విధంగా మట్టి నమూనా సేకరించాలనే నుంచి మనము ఒకటి పద్ధతి ఫాలో అయినాము. ఆ తెచ్చిన మట్టిని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనము జల్లెడ పట్టాలి. అంటే దీంట్లో మనకు 2 రకాలైన జల్లెలు ఉంటాయి. ఒకటి 2 mm సీవ్, అదే విధంగా ఇంకొకటి చిన్నది 0.5 mm సీవ్. ఈ 0.5 mm సీవ్ అనేది మనకు సేంద్రియ కర్బనం దాని యొక్క పరిశీలన కోసం మనం ఈ 0.5 mm సీవ్ యొక్క మట్టిని తీసుకోవాలి. మిగతా అన్నిటికీ లభ్య నత్రజని, భాస్వరము, పొటాషియము, పిహెచ్ కానీ, ఈసీ కానీ వాటి కోసం మనము 2 mm సీవ్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 మనము తీసుకున్న తర్వాత ఆ మట్టిని మనము మనకు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ వాటి కోసం దీంట్లో మనం చూసుకుంటే దీన్ని మనము కెల్ప్లెస్ అనేది అంటాం. దీని ఇన్స్ట్రుమెంట్ పేరు కెల్ప్లెస్. ఇది మనకు నత్రజని, భూమిలో ఉన్న నత్రజని కానీ అది మొక్కలో ఉన్న నత్రజని మనం ఎస్టిమేషన్ కోసం ఈ పరికరాన్ని మనం వాడుకుంటాము. దీంట్లో మనకు ఒక శాంపుల్ వచ్చేసే వరకు మనకు 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఒక శాంపుల్ అయ్యే వరకు. మనం శాంపుల్ పెట్టేసామంటే ఆటోమేటిక్ గా కెమికల్స్ అన్ని యాడ్ అయిపోతుంటా అంటే 8 నిమిషాల తర్వాత మనకు పూర్తిగా రీడింగ్ వచ్చేస్తుంది. ఇది మనకు కెల్ప్లెస్ అంటే దీనిలో మనకు భూమిలో ఉన్న నత్రజని, అదేవిధంగా మొక్కలలో ఉన్న నత్రజని కూడా మనం దీని ద్వారా మనం ఎస్టిమేట్ చేయడానికి, కేవలం నత్రజని మాత్రము దీని ద్వారా మనం ఎస్టిమేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా మనకు భాస్వరం. ఈ ఇన్స్ట్రుమెంట్ పేరు స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటారు. ఇది దీనిలో మనం ఏం చేస్తామనంటే మనకు భూమిలో కానీ లేకపోతే మొక్కలలో కానీ భాస్వరం, అదే విధంగా సల్ఫర్, గంధకం, భూమిలో గంధకము, మొక్కలలో గంధకంను ఎస్టిమేషన్ చేయడం కోసం ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ అనే దాన్ని మనము వాడుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనము ఎట్ ఏ టైం ఒక రోజు వరకు, రోజుకి మనము ఒక 100 నుంచి 200 శాంపుల్ వరకు ఎస్టిమేట్ చేయడానికి ఉంటుంది ఈ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా. దీన్ని మనం స్పెక్ట్రోఫోటోమీటర్ అంటాము. అదేవిధంగా మనం చూసినట్టయితే మనకు ఇది ఫ్లేమ్ ఫోటోమీటర్. ఫ్లేమ్ ఫోటోమీటర్ దీని నుంచి మనకు మంట వస్తుంది. ఈ మంటను బట్టి మనకు కొన్ని రకాలైన ఎలిమెంట్స్ ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. దీని ద్వారా మనకు సోడియము, పొటాషియము వీటిని మనము ఈ 2 ఎలిమెంట్స్ ని మనము ఈ ఫ్లేమ్ ఫోటోమీటర్ ద్వారా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. మనకి ఎట్ ఏ టైం ఒక 1 నుంచి 2 సెకండ్స్ లో మనకు ఒక రీడింగ్ వచ్చేస్తుంది. మనం శాంపుల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో పెట్టుకున్నామంటే ఒక 2 సెకండ్స్ లో 3 సెకండ్స్ లో మనకు ఒక రీడింగ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది మనకు ఫ్లేమ్ ఫోటోమీటర్ అంటాము. దీంతో పాటుగా మనకు ఇది పిహెచ్ మీటర్, ఉదయని సూచిక. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనకు పిహెచ్, సాయిల్లో ఉన్న పిహెచ్ ని మనము దీని ద్వారా ఎస్టిమేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈసీ మీటర్. లవణ శాతం ఎస్టిమేట్ చేయడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ మనం వాడతాము. దీనికి మనకు ప్రతి ఒక్క శాంపుల్ చేయడానికి ఒక 2 నుంచి 3 సెకండ్లు, మాక్సిమం 5 సెకండ్ల సమయం పడుతుంది. ఇది మనకు పిహెచ్, ఈసీ. అదే విధంగా మనకు లభ్య నత్రజనితో పాటుగా మనకు ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కార్బన్. మామూలుగా మనకు ఈ టైట్రేషన్ మెథడ్స్ ఉంటాయి. ఈ టైట్రేషన్ మెథడ్ ద్వారా సేంద్రియ కార్బన్ డైరెక్ట్ మనకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటుంది, టైట్రేషన్ మనకు కొన్ని రకాలైన కెమికల్స్ యాడ్ చేసి దీన్ని మనము ఎస్టిమేట్ చేస్తాం. దానికి మనకు ఆర్గానిక్ కార్బన్ లేదా సేంద్రియ కార్బన్ దాని ద్వారా ఎస్టిమేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఒక శాంపుల్ మన దగ్గరికి వచ్చిన ఒక వారం రోజుల్లో అన్ని రకాలైన డేటా అనేది వస్తుంది మనకు వారం రోజుల్లో. దాంతోపాటు సాయిల్ హెల్త్ కార్డు, దానికి ఏమేమి ఇవ్వాలి, ఏమేమి సూచనలు ఫాలో కావాలి, ఏమేమి పంటలు వేసుకోవాలి, ఏమేమి ఎరువులు వేసుకోవాలి అనే దాన్ని మనం పూర్తిగా మనము ఆ కార్డులో మనం పొందుపరచడానికి ఆస్కారం ఉంటుంది. నాకు ఆ కార్డు కూడా మనకు ఉంది. ఆ కార్డుని కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇప్పటివరకు మనం మట్టి నమూనా అయిపోయింది, తర్వాత విశ్లేషణల గురించి మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా సాయిల్ హెల్త్ కార్డు, ఈ కార్డు ఏ విధంగా ఉంటుందని మనం పూర్తిగా చూసుకున్నాము. దీంట్లో మనం చూసుకుంటే మనకు రైతు చిరునామా, పూర్తి డీటెయిల్స్ అవన్నీ ఉండడంతో పాటుగా ఈ క్రమ సంఖ్య ఏంది, సర్వే నెంబర్, నేల రకము, విస్తీర్ణము, జిపిఎస్ లొకేషన్, దీన్ని బట్టి నెక్స్ట్ మనకు ఆ భూమిలో ఏమేమి ఉన్నాయి, ఈ ఉదయన సూచిక ఎంత ఉంది, లవణ శాతం ఎంత ఉంది, సేంద్రియ కర్బనం ఎంత ఉంది, లభ్య నత్రజని, భాస్వరం, పొటాషియం తక్కువ ఉన్నాయా, మధ్యస్థం ఉన్నది, ఎక్కువ ఉన్నాయా, ఇదన్నీ చూసుకొని దీన్ని బట్టి నెక్స్ట్ పంటకి ఏం వేసుకోవాలి, సూచనలు ఏమున్నాయి. ఇక్కడ మనకి చూసినట్టయితే ఈ సూచనలు ఆయిల్ పామ్ లో తీసుకుంటే మనకు మొదటి సంవత్సరం ఏం వేసుకోవాలి, రెండో సంవత్సరం ఎన్ని గ్రాముల యూరియా వేసుకోవాలి, ఎన్ని గ్రాముల సూపర్ వేసుకోవాలి, ఎన్ని గ్రాముల పొటాష్ వేసుకోవాలి, మూడో సంవత్సరం ఏం వేసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రత్యేకమైన సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా. అదేవిధంగా నార్మల్ పంటలు తీసుకుంటే ఇప్పుడు వరి అనుకోండి, వరికి ఖరీఫ్ లో ఎన్ని కేజీల యూరియా వేసుకోవాలి, ఎన్ని కేజీల డిఏపి వేసుకోవాలి, ఎన్ని కేజీల ఎంఓపి వేసుకోవాలి, రబీలో ఎంత వేసుకోవాలి,
మొక్కజొన్నలో ఏం తీసుకోవాలి, పత్తిలో ఏం తీసుకోవాలి, ప్రతి ఒక్క పసుపులో- పంటకు? ప్రతి ఒక్క పంటకు ఎరువులు ఏం వేసుకోవాలి దాన్ని మనం పూర్తిగా పొందుపరుస్తాం అన్నట్టు. దీన్ని చూస్తే మనకు రైతు ఏంటంటే ఎంత ఎరువులు వేసుకోవాలి, ఏం ప్రాబ్లం ఉందని పూర్తిగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Right. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏమైనా భూమిలో లవణ శాతం ఎక్కువ ఉన్నా, లేకపోతే నల్ల చోడు ఉన్నా, తెల్ల చోడు ఉన్నా, దానికి సంబంధించి మేము పూర్తిగా క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఈ రకమైన ప్రాబ్లం ఉన్నది, ఈ రకమైన సమస్యాత్మక భూములు ఉన్నాయి మీ దగ్గర, దీన్ని మీరు ఈ రకమైన పద్ధతులు ఫాలో అయితే మీరు మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్లియర్ గా మెన్షన్ చేసి రైతుకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇది చేసుకుంటే రైతులు కూడా కొంచెం ఒక రకమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే. ఇది మనం మన అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్లో ఈ భూసార పరీక్షలు కూడా చేస్తున్నారు. మనం ఒక శాంపుల్ కి 200 రూపీస్ చొప్పున తీసుకుంటున్నాం. ఓకే ఓకే. మనకు ఒక వారం రోజుల వ్యవధిలో పూర్తి డీటెయిల్స్ మనకు ఇవ్వడానికి ఉంటుంది. అదే ఇది వరకు మనం ఏదైతే పద్ధతి చెప్పినామో దాని ప్రకారం చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ మనకు ఆ పద్ధతిని ఫాలో అయినప్పుడు మాత్రమే రిజల్ట్స్. మీరు ఏది ఇచ్చినా కూడా మేము రిజల్ట్స్ ఇస్తాము, కానీ ఆ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం ఏంటంటే మనం తీసే పద్ధతి అనేది కరెక్ట్. ఆ పద్ధతి కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనకు వచ్చే రిజల్ట్స్ అనేది కరెక్ట్ ఉంటాయి. రైట్. లేకపోతే ఆ పద్ధతి కనుక కరెక్ట్ చేయకపోతే మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి కరెక్ట్ ఉండవు. అది మనకు చేసుకున్నప్పుడు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. రైట్. ఓకే, చూసారు కదా రైతు సోదరులారా, తప్పకుండా ఒక మట్టి నమూనాల సేకరణ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేశాం కదా, దాని ప్రకారంగానే ఆ యొక్క మట్టిని తీసుకొచ్చి మంచిగా ప్రాసెసింగ్ చేసి వీళ్ళకి ఇస్తే ఇక్కడ కూడా మంచి రిజల్ట్ తోటి ఒక అధునాతనమైనటువంటి పరికరాలతో తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా సార్ చెప్తున్నారు. సో ఇదైతే ఇప్పటివరకు ఉన్న మంచి కంటెంట్. మరింత మంచి కంటెంట్ తో మరొక శాస్త్రవేత్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.